ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం. మనం మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి. నేను ఏ మతంలోనైనా అదే చెప్తా. మతాలను నేను ద్వేషించను, దూషించను. జస్ట్ అందులో ఉన్న లోపాలకు సంబంధించిన అంశం ప్రస్తావిస్తా. మతం అనేటటువంటిది మంచికి ఉండాలి కానీ చెడుకు పోకూడదంట. అది ఎందులో ఉన్న తేడా అనే చెప్తా. దొంగ స్వాముల గురించి మాట్లాడతాం, అదే సందులో వేరే మతాల్లో దారి తప్పేటటువంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను నేను. అది నాకున్న అలవాటు. ఇక్కడ ఇవాళ మనం ముస్లింల దగ్గర నేర్చుకోవాల్సింది ఒకటి, ఎవరన్నా మనిషి చనిపోయినప్పుడు మనం ఇవాళ వెహికల్స్లో మోసుకెళ్లాల్సి వస్తుంది. ఎందుకని? మోసేవాళ్ళు లేక. చివరికి ఇదివరకు గోత్రికులు మోయటం, గోత్రికుల భోజనం ఇది ఉండేది. ఇప్పుడు అది తగ్గిపోయి ఎవరో ఒకళ్ళతో దొరికితే చాలనేటటువంటి స్టేజ్లోకి వచ్చేసాం. రెండో పక్కన మోసేటటువంటి పరిస్థితి తగ్గిపోయింది. అదే ముస్లింల్లో చూడండి, ఒక మృతదేహాన్ని తీసుకువెళ్ళేటప్పుడు ఎంత కోటీశ్వరుడు కూడా ఆగి చెయ్యేస్తాడు, 4 అడుగులు వేస్తాడు. పోటీలు పడతారు మృతదేహాన్ని తీసుకెళ్ళాలి. అది ఖచ్చితంగా హిందువులు అన్ని మతాల వాళ్ళు నేర్చుకోవాల్సినట్టు. అట్లాగే కుటుంబం యొక్క పెద్దగా, ఒకప్పుడు హిందూ సమాజంలో ఉమ్మడి కుటుంబం యొక్క ప్రాధాన్యత ఇంటి పెద్దగా తాతకో అట్లాగా ఉండేది. అది పోయింది. తాతల్ని వెటకారం చేస్తున్నాం, తండ్రుల్ని వెటకారం చేస్తున్నాం, తల్లుల్ని అవమానించేటటువంటి రోజులు మనకి. ఇంటి పెద్దరికం ఇవ్వట్లేదు మనం. ఇది మనం వాళ్ళ దగ్గర, అక్కడ వాళ్ళ దగ్గర అది పవర్ఫుల్గా ఉంటుంది, పకడ్బందీగా ఉంటుంది. అక్కడ కూడా కొంతమంది ఉండొచ్చు దారి తప్పినోళ్ళు. బట్ 100కి 70-80% సమాజం వాళ్ళు ఇంకా ఇంటి పెద్ద మాట వినే పరిస్థితిలో ఉన్నారు. మనం అక్కడ 100కి 20-30 మంది వింటున్నాం. అది తేడా. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రెండవది, వివాహ వయసు వాళ్ళు 20-25 లోపే పెళ్ళి అయిపోతుంది వాళ్ళకి. అదే హిందూ సమాజంలో 30-40 అసలు పెళ్ళే చేసుకోమంటున్నటువంటి సంఖ్య పెరిగిపోతుంది. వాళ్ళు టైంకి పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి టైంకి పిల్లలు పుడుతున్నారు, సంఖ్య పెరుగుతుంది. మనమేమో ఇక్కడ కూర్చుని మన పిల్లలేమో 25 ఏంటి 30-35కి పెళ్ళిళ్ళు అంటే ఆ వయసులో ఇక పిల్లలు పుట్టకపోతుంటే దానికి వాళ్ళని ఎవరినో విమర్శించుకోవాల్సిన పనే ఉంది. అలాగే వాళ్ళ మహిళలు వాళ్ళకి సంబంధించినటువంటి ఒద్దికగా ఉంటున్నారు, వాళ్ళ వస్త్రధారణని వాళ్ళు ఇష్టపడుతున్నారు, అంగీకరిస్తున్నారు. అదే మన దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వెవడికి చెప్పడానికి అనేటటువంటి పరిస్థితి. మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి, చెడు ఎక్కడున్నా వదిలిపెట్టాలి. స్వేచ్ఛని ఇక్కడ ఆస్వాదిస్తున్నారు, ఆస్వాదించండి. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మంచిని మృతదేహాల విషయంలోనూ లేదా పెద్దవాళ్ళని గౌరవించే విషయంలోనూ మనం కూడా స్ఫూర్తిగా తీసుకుంటే తప్పేం లేదు.